ఎంత ఎగ్జైట్మెంట్ తోటి అవన్నీ మొత్తం మీకు చూపించాలని చెప్పేసి వెళ్ళాను. అన్నీ దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ నుంచి, కానీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. ఇదొకటి ఇదొకటి, బట్ ఇటు సైడ్ నుంచి ఎవ్వరు వెళ్ళట్లేదు. బోర్డు మొత్తం వైటే ఉండాలి. హాయ్ హలో అందరికి నమస్కారం, నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద సందాయిని. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే షాపింగ్ ఏంటి, సంయమా కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇయర్ సంయమాకి వెళ్తున్నాను నేను. సో సంయమా కోసం వైట్ డ్రెస్సెస్ కొనాలి. ఐఎన్ఏలో 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట. సో ఎలాగో వెళ్తున్నాను కాబట్టి అవన్నీ మీకు కూడా చూపిస్తాను రండి. సో 10 degrees ఉంటుంది టెంపరేచరు, బీభత్సమైన చలి ఉంటుంది. నాకు అసలే మామూలుగా మన సైడ్ ఆంధ్ర తెలంగాణ సైడ్ ఉండే చలికే కష్టంగా ఉంటుంది, ఇక ఢిల్లీ చలికి నేనైతే. ఇది రోజ్ గార్డెన్, ఒకరోజు వెళ్ళి చూద్దాం. నేను భూతశుద్ధి వివాహము సమంత మ్యారేజ్ చేసుకుంది కదా, ఆ మ్యారేజ్ చూపిస్తాను అని చెప్పి షార్ట్ చేశాను కదా, మంచి రీచ్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. సో ఎలా అయినా సరే ఆ మ్యారేజ్కి వెళ్ళేసి ఎప్పటి నుంచి అసలు మామూలుగానే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో సమంత మ్యారేజ్ అయింది కాబట్టి ఆ టైంలో వెళ్ళి వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ కానీ ఈ చలికి మార్నింగ్ మొత్తం ఫాగ్ పట్టేసినట్టు ఉంటుందన్నమాట. సో రోడ్డు క్లియర్గా కనిపించదు, క్యాబ్ ఆ టైంలో కష్టము, మెట్రో ఓపెన్ అవ్వదు. ఇక ఇవన్నీ చూసుకొని ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యే వాలంటీర్స్ని అడిగాను అనమాట, ఎవరైనా ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే నన్ను కూడా పికప్ చేసుకొని వెళ్ళమని. బట్ ఇటు సైడ్ నుంచి ఎవ్వరు వెళ్ళట్లేదు, గురుగాం సైడ్ నుంచి వస్తున్నారు కానీ. సో మిస్ అయ్యాను, అందుకనే చేయలేదన్నమాట. సంయమాకి వెళ్తున్నాను కదా, వెళ్ళొచ్చిన తర్వాత February 2nd ఇంకొక మ్యారేజ్ ఉందంట. వీలైతే దానికి అటెండ్ అవుతాను, ఏదో ఒకసారి అటెండ్ అయ్యి కంపల్సరీగా వ్లాగ్ చేస్తాను. అయినకి వెళ్ళే దారిలో బ్యూటిఫుల్గా ఉంటుంది బొకేస్. సో ఈ ఇయర్ సంయమా అటెండ్ అవ్వనేమో అనుకున్నాను కదా, ప్రీ సంయమా మీట్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. అయినా గ్రేస్ వల్లనే ఏమో కానీ ఆన్లైన్లో కండక్ట్ చేశారనమాట. లాస్ట్ ఛాన్స్ ప్రీ సంయమా మీట్ అటెండ్ అవుతారా ఆన్లైన్లో అని చెప్పి అటెండ్ అయ్యాను. ఫైనల్గా కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. కానీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. ఏ ఇయర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి ఈ ఇయర్ కంపల్సరీగా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి స్టార్టింగ్లోనే మొదలయ్యాయి. అన్నీ క్రిస్మస్ ట్రీ. ఈ మార్కెట్లో దొరకనే ఉండవు అనమాట, అన్నీ దొరుకుతాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి క్లాతింగ్, స్టీల్ సామాను. పద మన బట్టలు ఇటు సైడ్ ఉన్నాయి. బ్యాగా తర్వాత కొందాం, సరేనా? కొందాం లేప, ఆల్రెడీ ఆంటీ ఇచ్చిందా నీకు గిఫ్ట్. ఇటు వెళ్దాం పద, ఇటు వెళ్దాం పా. సరే వద్దులే పద, ఎన్ని కావాలి? సరే పద. అబ్బా చూడండి మంచు పడినట్టుంది కదా. ఆహా క్రిస్మస్ ట్రీస్. సో ఇంటికైతే వచ్చేసాము. ఎంత ఎగ్జైట్మెంట్ తోటి అవన్నీ మొత్తం మీకు చూపించాలని చెప్పేసి వెళ్ళాను. తీసుకొని ఓన్లీ క్రిస్మస్ ట్రీస్ అవి వరకు క్యాప్చర్ చేశాను, మిగిలిన ఏం క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు నాకు. ఉందిగా ఇవిడ
వెళ్ళిన దగ్గర నుంచి వాష్రూమ్ అంది. సో ఫాస్ట్గా పని చేసేసుకొని వచ్చేసాయి అనమాట. యాక్చువల్గా 8 pairs కావాలి. సంయమ 8 day ప్రోగ్రామ్ అనమాట. 8 pairs ఆఫ్ వైట్ క్లాత్స్ కావాలి. 5 dresses స్టిచ్ చేయమని చెప్పాను, కానీ ఇది ప్యూర్ వైటా హాఫ్ వైటా అని చెప్పి నాకు డౌట్గా ఉందనమాట. సో ఏం చేశానంటే ఈషా లైఫ్లోనే ఒక టీషర్ట్ ఆర్డర్ ఇచ్చాను. సో వచ్చిన తర్వాత ఆ వైట్ ఈ వైట్ కంపేర్ చేసుకొని 2 సేమ్ అనుకుంటే మిగిలిన కూడా స్టిచ్ చేయమని చెప్పి ఒక 2 మాత్రం తీసుకొని వచ్చాను అనమాట. శాంటా ఉందా షాప్లో? నీ వల్లే వచ్చేసాం, లేదంటే మొత్తం క్యాప్చర్ చేసేవాళ్ళమేగా. సో ఫైనల్గా ఇది డ్రెస్. సో ఈషా నుంచి ఆర్డర్ చేసిన టీషర్ట్ ఇది 2 సేమ్ కలర్ ఉంటే అన్నీ ఇలాగే కుట్టేయమని చెప్తాను. చాలా కంఫర్ట్గా ఉంది. ఓన్లీ 2నే కదా నేను తెచ్చుకున్నాను, ఇదొకటి ఇదొకటి. అండ్ 3 బాటమ్స్ సరోజినీ నగర్లో చాలా తక్కువగా వస్తాయి కదా, ఇది 200. సో 2 టాప్స్ 5 బాటమ్స్ అయ్యాయి అనమాట. రిమైనింగ్ అరేంజ్ చేసుకోవాలి. హలో, ఈరోజు సండే. టీషర్ట్ ఆర్డర్ ఇచ్చాను కదా, అది వచ్చిందనమాట. టీషర్ట్తో పాటు ఇంకేమేమి ఆర్డర్ ఇచ్చానో కూడా చూద్దాం. ఆరెంజ్ కూడా సమయమాకి ఎలోయే, ఓన్లీ ఈషా లైఫ్ నుంచి ఆర్డర్ ఇవ్వాలి. ఓకే. క్యాంఫర్, టర్మరిక్, ఇది మల్టీగ్రెయిన్ హెల్త్ డ్రింక్ మిక్స్. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆకలేసినప్పుడు 2 minutesలో చేసేసుకోవచ్చు. సో ఇది వైట్ టీషర్ట్, కంఫర్టబుల్, మీడియం సైజ్ ఇచ్చాను, కరెక్ట్గా సరిపోయింది. సో హియర్ ఇస్ ద ఆరెంజ్ టీషర్ట్. ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు, బట్ బాటమ్ మొత్తం వైటే ఉండాలి. సో 8 daysలో ఒకరోజు ఆరెంజ్ వేసుకుంటాను. సో ఎక్సైటింగ్ ఫర్ సంయమా. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.